ఉమ్మడి వరంగల్కే తలమానికంగా మారే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సిద్దమవుతుంది. వచ్చే ఏడాది నాటికి వేర్వేరు ఉత్పత్తులను మార్కెట్లోకి వదలబోతోంది. బోగీలను ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఎగుమతి చేయబోతున్నారు. అయినా కీలక సమస్య ఒకటి పరిష్కారం కావడం లేదు. అదేంటో ఒకసారి చూద్దాం. హనుమకొండ జిల్లా కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ నిర్మాణం చివరి దశకు చేరింది. 500 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇక్కడ భారీ షెడ్ల నిర్మాణం పూర్తయింది. ఇక మిషనరీస్ అమర్స్తే రైల్వే బోగీలు, ఇంజిన్ల తయారీ ప్రారంభమవుతుంది. అయితే భూములు కోల్పోయిన రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణంపై ఏబిఎన్ స్పాట్ లైట్ ఇప్పుడు చూద్దాం. కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు చివరి దశకు చేరాయి. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎంత మేర ఈ యూనిట్ ఉత్పత్తి చేయబోతుంది, తర్వాత ఇక్కడ ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు, భూములిచ్చిన రైతులు ఏమంటున్నారు, ప్రభుత్వ రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో చూసొద్దాం. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురంలో నిర్మిస్తున్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. 160 ఎకరాల్లో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏడాది క్రితం రైల్వే శాఖ ఇక్కడ యూనిట్ నిర్మాణం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ 2 ఏళ్ల క్రితం వరంగల్ వచ్చిన సందర్భంగా వర్చువల్ గా దీనికి శంకుస్థాపన చేశారు. వందే భారత్ సహా ఇతర రైలు భోగీలు, వ్యాగన్లు, ఇంజన్లు, మెట్రో రైలు సెట్లను ఈ యూనిట్ లోనే తయారు చేస్తారు. కాజీపేట జంక్షన్ సమీపంలోని అయోధ్యాపురంలో 160 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 60,933 చదరపు మీటర్లలో ప్రీ ఇంజనీరింగ్ షెడ్ నిర్మించారు. 4 బేలతో కూడిన ప్రధాన షాప్ ఫ్లోర్, 13 కిలోమీటర్ల అంతర్గత రైలు నెట్వర్క్, 1 MWP షెడ్ రూఫ్ సోలార్ ప్లాంట్ నిర్మించారు. షెడ్ల నిర్మాణం పూర్తయింది. ఇక మిషనరీస్ ఇందులో బిగించడమే తరువాయి. వచ్చే 6 నెలల్లో పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిద్ధం కాబోతోందని ఇటీవల పర్యటించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट, ये जो मेगा फैक्ट्री है, इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है. यहाँ कोचेस मैन्युफैक्चर हो सकते हैं, इंजन्स मैन्युफैक्चर हो सकते हैं, यहाँ पर मेट्रो का मैन्युफैक्चरिंग हो सकता है, क्योंकि ये बहुत ही इसका डिज़ाइन जब हो रहा था तो कई सारे डिस्कशंस हुए. ये सोच के बनाया गया कि एकदम फ्लेक्सिबल डिज़ाइन रहे, जिससे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन. So I am very happy that so much progress is there. మెమో ర్యాక్లు 130 kmph ఆపరేటింగ్ వేగంతో 3 దశల ప్రొపల్షన్ సిస్టమ్ నిర్మాణం జరుగుతోంది. వీటితో పాటు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, రూఫ్ టాప్ వెంటిలేషన్ తో కూడిన నాన్ ఏసీ ఎన్క్లోజర్, LED డిస్ప్లేలు, కవాచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొడక్షన్ సిస్టమ్ కూడా ఇక్కడే తయారు చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజన్లు, కోచ్లు, వ్యాగన్లు, మెట్రో రైల్ సెట్లను ఇక్కడే తయారు చేస్తారు. నిర్మాణం వేగంగా జరుగుతోందని, సివిల్ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, వచ్చే మార్చిలోగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ అని, దానిని మోదీ సర్కార్ నెరవేర్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. సుమారు 40 సంవత్సరాల క్రితము నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉండింది. మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు. చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇదొక డిమాండ్, తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. చివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగు, కోచ్ల మ్యానుఫ్యాక్చరింగు, వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఈ 3 పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది.
ఈ యూనిట్ ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 3,500 మందికి ఉద్యోగం ఉపాధి లభించనుంది. అయితే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు 114 మంది రైతులు తమ భూములను ఇచ్చారు. ఈ భూములపై దాదాపుగా 1000 కుటుంబాలు ఆధారపడ్డాయి. అయితే వారందరికీ ఇక్కడే ఉపాధి ఉద్యోగం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులు కలిసి వినతి పత్రం అందించారు. అప్పుడు ఏం చెప్పిందంటే మాకు కోచ్ ఫ్యాక్టరీ కోసం భూమి కావాలని అడిగినారు. అడిగితే మేము మరి మా భూములు అయితే ఇయ్యము, మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము, మరి ఇది ఇయ్యాలేదో మేము పట్టాకు వచ్చినాము, కబ్జాకు వచ్చిన భూమి కాదు, వారసత్వ సంపద ఇది. అంటే తాత ముత్తాతల నుండి 500 సంవత్సరాల నుండి మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాము. ఇప్పుడు నాకు తెలిసే 4 తరాలు అవుతాను. మా తాత, మా తండ్రి, నేను, నా పిల్లలు బతుకుతున్నాము. ఈరోజు ఈ భూమి వాళ్ళు అడిగినప్పుడు ఏమంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు అంటే మేము ఆలోచించినాం. బయట అమ్ముకుంటే అప్పుడు 50 లక్షలు 60 లక్షలు వస్తుంది. మనకు ఈడ ఉద్యోగం ఇస్తానంటాను. ఆ పైసలు వచ్చినా ఉడతాయి, ఎందుకు వచ్చింది, మనకు ఉద్యోగం ఇస్తామని అప్పుడు ఉద్యోగం ఇస్తామని చెప్పి 8 లక్షల రూపాయలు పక్క గ్రామాలలో 1 కోటి రూపాయలు ఉంటే ఎకరానికి 8 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. ఇస్తే మేము అప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మీకు జాబ్ కల్పిస్తాము, మొదట్లోనే కంపెనీ పూర్తి కాగానే ఆ కంపెనీలో మీకు జాబ్ కల్పిస్తామని చెప్పింది. ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ఆ విషయమో మాట్లాడతలేరు. మేము పోయి అడిగిన స్పందన లేదు. భూములిచ్చిన రైతులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అలాగే పరిహారం పెంచాలన్న డిమాండ్ ను పరిశీలిస్తామన్నారు. మరోవైపు స్థానిక యువతకే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మొత్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి ఇక్కడ బోగీల తయారీ ప్రారంభం కానుంది. దీంతో ఇక్కడ ప్రజల కళ నెరవేరనుంది. ఓరుగల్లు వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. త్వరలోనే కాజిపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇక్కడి యూనిట్లో 70% పనులు పూర్తయ్యాయి. కేవలం మిషనరీస్ అమరిస్తే ఈ కాజిపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ ఫ్యాక్టరీ రెడీ అవుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు దీనిపైన ఫోకస్ పెట్టి పలుమార్లు పనులను పర్యవేక్షణ చేశారు. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కాజీపేట, హనుమకొండ జిల్లా.